నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రిజిస్ట్రేషన్లకు ఆధార్ అడగవద్దన్న హైకోర్టు, కాలం తొలగించే వరకు స్లాట్ బుకింగ్ ఆపాలని ఆదేశం. రాయలసీమ ఎత్తిపోతలలో ఏపీ తీరును తప్పుపట్టిన కేంద్రం, డిపిఆర్లో ప్రాథమిక అంశాలు లేవన్న జలశక్తి శాఖ. డ్రగ్స్ కేసులపై దర్యాప్తు పూర్తయిందన్న అబ్కారీ శాఖ, కేంద్ర సంస్థలకు అప్పగించాల్సిన అవసరం లేదని వివరణ. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం సుముఖం, భూసేకరణ లేఖనే పనుల్లో ఆలస్యమన్న కిషన్ రెడ్డి. రైతు సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమన్న సుప్రీం, వాదనలకు స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదన. సాగు చట్టాలు రద్దయ్యే వరకు వెనక్కి తగ్గం, చర్చలతో పాటు ఆందోళనలు సాగుతాయన్న రైతులు. ఇస్రో ఖాతాలో మరో చరిత్రాత్మక విజయం, CMS-01 ను నిర్దిష్ట కక్షలోకి చేర్చిన PSLV. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు ఆధార్ అడగవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని స్పష్టం చేసింది. ఆధార్ కాలం తొలగించే వరకు స్లాట్ బుకింగ్, PTIN నిలిపివేయాలని ఆదేశించింది. కులం, కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలి అన్న హైకోర్టు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగించవచ్చని తెలిపింది. రిజిస్ట్రేషన్ కోసం ఇతర గుర్తింపు పత్రాలు అడగవచ్చు అన్న హైకోర్టు న్యాయస్థానానికి ఇచ్చిన హామీని ప్రభుత్వం ఉల్లంఘించిందని పేర్కొంది. ప్రజల సున్నితమైన సమాచారం ప్రభుత్వం సేకరిస్తే అంగీకరించబోమని, వ్యక్తిగత సమాచార భద్రతపైనే ఆందోళన చెందుతున్నామని తెలిపింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పులు చేసి సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై స్థిరాస్తి, నిర్మాణ రంగాల సంస్థలు ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రభుత్వం కార్యశాల నిర్వహిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘ అధ్యక్షుడు వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, అధికారులతో పాటు స్థిరాస్తి, నిర్మాణ రంగాల సంస్థల సంఘాలు ప్రతినిధులు కార్యశాలకు హాజరయ్యారు. రిజిస్ట్రేషన్ల విధానాన్ని వివరించడంతో పాటు సందేహాలను అధికారులు నివృత్తి చేస్తున్నారు. డ్రగ్స్ కేసులపై అబ్కారీ శాఖ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. 2017లో నమోదైన 12 డ్రగ్స్ కేసుల దర్యాప్తు పూర్తయిందని ఎక్సైజ్ శాఖ వివరణ ఇచ్చింది. 11 ఛార్జ్షీట్లు దాఖలు చేశామని, మరొకటి వేస్తామని పేర్కొంది. డ్రగ్స్ కేసులపై దర్యాప్తు చేసే అధికారం కేంద్ర సంస్థలతో పాటు తమకు ఉందని అబ్కారీ శాఖ తెలిపింది. కేంద్ర సంస్థలకు అప్పగించాల్సిన అవసరం లేదని హైకోర్టుకు వివరించింది. డ్రగ్స్ కేసులు కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటూ ఎంపీ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిల్పై హైకోర్టు విచారణ జరుపగా తమకు వివరాలు ఇవ్వటం లేదని ఈడీ ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. ఛార్జ్ షీట్లు, వాంగ్మూలాలు ఈడీకి ఇచ్చేలా ఆదేశించాలని అదనపు సొలిసిటర్ జనరల్ కోరారు. అబ్కారీ శాఖ నివేదికలో కనీస వివరాలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. అభ్యంతరాల సమర్పణకు పిటిషనర్ గడువు కోరగా డ్రగ్స్ కేసు విచారణను హైకోర్టు 2 వారాలకు వాయిదా వేసింది. రాయలసీమ ఎత్తిపోతల డిపిఆర్ విషయంలో ఆంధ్రప్రదేశ్ తీరును కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది. డిపిఆర్లో ప్రాథమిక అంశాలు లేవని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. కేంద్ర జలసంఘం మార్గదర్శకాల మేరకు డిపిఆర్ రూపొందించాలని సూచించింది. డిపిఆర్ ఇచ్చే విధానంలోనూ CWC మార్గదర్శకాలు పాటించాలని కేంద్రం నిర్దేశించింది. డిపిఆర్లు సమర్పించి ఆమోదం పొందే వరకు ముందుకు వెళ్లవద్దని సూచించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా పార్థసారథి నియామకంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. SEC నియామకం చట్ట ప్రకారం జరగలేదని న్యాయవాది సత్యనారాయణ పిలువేశారు. గ్రేటర్ ఎన్నికలు, మేయర్ రిజర్వేషన్ సరైన పద్ధతిలో జరగలేదని పిటిషనర్ ప్రస్తావించారు. దీనిపై స్పందించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం SECకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
స్టీల్, సిమెంట్ ధరలు 6 నెలల్లో 55% పెరగడంపై కేంద్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అసహనం వ్యక్తం చేశారు. ఇది మంచి పరిణామం కాదని, ఉత్పత్తిని తగ్గించి ధరను పెంచేలా చేస్తే పరిశ్రమలకు దీర్ఘకాలిక లాభాలపై ప్రభావం చూపుతుందన్నారు. 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థపై అసోచాం నిర్వహిస్తోన్న వర్చువల్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన కీలక పరిశ్రమల్లో 100% ఉత్పాదకతతో పరిమిత స్థాయిలో లాభాలను తీసుకోవచ్చని తెలిపారు. స్టీల్, సిమెంట్ ధరలు ఇలానే పెరిగితే ఇతర దేశాల్లో వలె ప్రత్యామ్నాయాలను ఉపయోగించడంపై నిర్ణయం తీసుకుంటామని నితిన్ గడ్కరీ వెల్లడించారు. ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్, బంగ్లాదేశ్ మధ్య 7 ఒప్పందాలు కుదిరాయి. హైడ్రోకార్బన్స్, వ్యవసాయం, టెక్స్టైల్స్, సామాజిక అభివృద్ధి వంటి రంగాల్లో ఈ ఒప్పందాలు ఖరారయ్యాయి. ఇరు దేశాల ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ, షేక్ హసీనా వర్చువల్ సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు. పొరుగు దేశాలే ప్రథమం అన్న తమ విధానంలో బంగ్లాదేశ్ కు పెద్దపీట వేసినట్టు ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే బంగ్లాదేశ్తో బంధం బలపరుచుకునే అంశానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలిపారు. ఈ సందర్భంగా చిలాహటి, హల్దిబరి రైల్ లింకును పునః ప్రారంభించారు. మహాత్మా గాంధీ, షేక్ ముజీబుర్ రెహమాన్ పై రూపొందించిన డిజిటల్ ఎగ్జిబిషన్ ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా 1971 నాటి యుద్ధంలో అమరులైన వారికి నివాళులర్పించారు. హస్తిన సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న మరో అన్నదాత గుండెపోటుతో మరణించాడు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లోని టిక్రీ వద్ద 20 రోజులుగా సహచర కర్షకులతో నిరసన తెలుపుతున్న పంజాబ్ కు చెందిన రైతు మరణించినట్లు రైతు సంఘాలు తెలిపాయి. విపరీతమైన చలి కారణంగానే రైతు మరణించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. రైతుల ఆందోళనకు సంఘీభావం ప్రకటిస్తూ సిక్కు మత బోధకుడు బలవన్ మరణానికి పాల్పడిన కొద్ది గంటల్లోనే రైతు మరణం సంభవించడం అన్నదాతల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి సగటున రోజుకు అన్నదాత ప్రాణాలు కోల్పోయారని రైతు సంఘాలు తెలిపాయి. వీరిలో చలితో కొందరు, తిరుగు ప్రయాణంలో మరికొందరు చనిపోయినట్లు చెప్పారు. అటు హస్తిన సరిహద్దుల్లో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం కొనసాగుతోంది. నిరసన తెలిపే హక్కు రైతులకు ఉన్నప్పటికీ అది ఆస్తి, ప్రాణ నష్టాలకు దారి తీయరాదని సుప్రీంకోర్టు సూచించింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఆందోళనలపై దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాట పట్టడం సరైన మార్గం కాదని తెలిపింది. కేంద్రం, రైతులు చర్చలు జరపాలి అన్న సుప్రీంకోర్టు ఇరుపక్షాల వాదనలు వినేందుకు నిష్పాక్షిక, స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా కేసు విచారణలో ఉన్నంతకాలం సాగు చట్టాలు అమలు చేయబోమని హామీ ఇవ్వగలరా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. అదే చేస్తే రైతు సంఘాలు చర్చలకే రావని కేంద్రం తరపున అటార్నీ జనరల్ వేణుగోపాల్ తెలిపారు. అయితే ఇది కూడా చర్చలు జరిగేందుకు ఓ మార్గమన్న కోర్టు అన్ని రైతు సంఘాల వాదనల తర్వాతే కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల ప్రతుల్ని ఢిల్లీ అసెంబ్లీలో సీఎం కేజ్రీవాల్ చించివేశారు. ప్రత్యేక శాసనసభ సమావేశాల్లో మాట్లాడిన కేజ్రీవాల్ దేశ రైతులకు ద్రోహం చేయలేనన్నారు. కరోనా విజృంభణ వేళ అంత హడావుడిగా సాగు చట్టాలను ఆమోదించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించిన కేజ్రీవాల్ రాజ్యసభలో చర్చ లేకుండానే 3 బిల్లుల్ని ఆమోదించారని విమర్శించారు. 20 రోజులుగా ఉద్యమం చేస్తున్న రైతులు చలిలోనే రోడ్లపైనే నిద్రిస్తున్నారని, బ్రిటిషర్ల కంటే దారుణంగా వ్యవహరించవద్దని కేంద్రానికి సూచించారు. భాజపాకు ఎన్నికల నిధుల కోసమే ఈ చట్టాలు తెచ్చారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన కేజ్రీవాల్ సాగు చట్టాలు రైతుల కోసం కాదన్నారు. ఆందోళన చేస్తున్న రైతుల్లో ఇప్పటి వరకు 20 మంది చనిపోయారని, ఇంకెప్పుడు కేంద్ర ప్రభుత్వం మేల్కొంటుందని ప్రశ్నించారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద 4వ రోజు నిరవధిక దీక్షలు చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చేసిన చట్టాలు రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. కొన్ని రోజులుగా ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల విషయంలో కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఢిల్లీ రైతుల ఉద్యమానికి మద్దతు పలుకుతున్న సీఎం కేసీఆర్ రైతుల కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటి వరకు కనీసం రైతు రుణమాఫీ అమలు చేయలేదని విమర్శించారు. వ్యవసాయ చట్టాలపై చర్చకు సిద్ధమని చెప్పినా అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో కూడా కేసీఆర్ గారు మీరు ప్రస్తావించిన అంశాలు ముందు రైతు సంక్షేమం గురించి మాట్లాడే ముందు మీరు ఏ హామీలు ఇచ్చి వాళ్ళ
ఎన్నికల్లో గెలిచి వస్తా ఉన్నారో ఈ 6 సంవత్సరాలుగా ఇవాళ నిరుద్యోగ వృత్తి జాడ ఎక్కడ? మీరు రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు, దాని ప్రస్తావన ఏది? హైదరాబాద్లో వరదలు, తెలంగాణలో రైతాంగం పంట నష్టపోతే ప్రగతి భవన్ ఫామ్ హౌస్ గడప దాటని ముఖ్యమంత్రి ఇవాళ ఢిల్లీలో ఏ పంజాబ్ రైతులు అక్కడ ధర్నా చేస్తే దానికి వత్తాసు పలుకుతున్నాడు. కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనుల కోసం రాష్ట్రం భూసేకరణ చేయటం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. భూసేకరణ జాప్యం వల్లే పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని వెల్లడించారు. అంబర్పేటలో ఫ్లైఓవర్ నిర్మాణానికి 3 ఏళ్ల క్రితం శంకుస్థాపన చేసినా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయలేదన్నారు. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి కేంద్రం సుముఖంగా ఉందన్న కిషన్ రెడ్డి ఇతర రాష్ట్రాల్లో పనులు పూర్తి కాగానే ప్రాజెక్టు మొదలు పెడదామని చెప్పారు. తెలంగాణ మహారాష్ట్రను కలుపుతూ మరో జాతీయ రహదారి నిర్మాణం చేపడతామని, సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు 1566 కోట్లతో మరో జాతీయ రహదారి నిర్మిస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు. మంచిర్యాల నుంచి మహారాష్ట్ర సరిహద్దుల వరకు మరో జాతీయ రహదారి అభివృద్ధి చేస్తామని, హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరుకు ఎక్స్ప్రెస్ హైవేను కేంద్రం చేపడుతుందని కిషన్ రెడ్డి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వము ల్యాండ్ అక్విజిషన్ చేయకుండా ఆలస్యమైతా ఉంది. నేను ఆ వివరాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి స్వయంగా ఉత్తరం రాయబోతున్నాను. చీఫ్ సెక్రటరీ గారికి, అదేవిధంగా ఆర్ఎంబీ సెక్రటరీ గారికి కేంద్ర ప్రభుత్వం నుంచి పదే ఉత్తరాలు రాసినప్పటికీ కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పూర్తయినా కూడా మంజూరైన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ ఆలస్యం కారణంతో కొన్ని రోడ్ల నిర్మాణం నత్తనడక నడుస్తూ ఉంది. కాంట్రాక్టర్స్ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వము నిర్మాణం చేస్తున్నటువంటి రోడ్లకు ల్యాండ్ ఎక్విజిషన్ వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాల్సిందిగా నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. సిద్దిపేట జిల్లా కేసీఆర్ నగర్ 2 పడక గదుల ఇళ్లలో 2వ విడత లబ్ధిదారుల గృహప్రవేశాల కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అందరి ఇళ్లకు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. తొలి దశలో 1341 మంది లబ్ధిదారుల్ని గుర్తించామన్న హరీష్ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సమక్షంలో 144 మంది గృహప్రవేశాలు చేయగా మరో 180 మందికి కేటాయించినట్టు తెలిపారు. మరో 1000 ఇళ్ల కోసం లబ్ధిదారుల పరిశీలన జరుగుతోందని వెల్లడించారు. కేసీఆర్ నగర్ నుంచి సిద్దిపేటలోని ఇతర ప్రాంతాలకు ఆర్టీసీ బస్ సర్వీసును మంత్రి ప్రారంభించారు. పేదల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. వరంగల్ పట్టణ జిల్లా హన్మకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తో కలిసి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. దాదాపు 60 మందికి 42 లక్షల రూపాయల సహాయం అందించినట్లు వెల్లడించారు. ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు. అనారోగ్యంతోని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారిని కూడా ఆదుకోవాలనే లక్ష్యంతో సీఎంఆర్ఎఫ్ కింద వేలాది మందికి ఆర్థిక సాయం కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ 6 ఏళ్ల కాలంలో మనకు కనబడుతున్నాయి. అందులో భాగంగా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి 62 మందికి 42,77,000 ఆర్థిక సాయం ఈరోజు 62 మంది అనారోగ్యంతో బాధపడ్డటువంటి వారికి అందరూ కూడా అందించడం జరిగింది. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని హోంమంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. నగరమంతా నిఘా ఏర్పాటు చేసి నేరాలను నియంత్రిస్తున్నట్లు గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ తో కలిసి కమ్యూనిటీ సీసీటీవీలను హోంమంత్రి ప్రారంభించారు. నియంత్రణ చేస్తున్నామని తెలిపారు. సీసీటీవీల ద్వారా ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా వేగంగా నిందితుల్ని పట్టుకుంటున్నట్లు హైదరాబాద్ సిపి అంజనీ కుమార్ వెల్లడించారు. तेलंगाना बनने के बाद पुलिस में 10,000 फर्स्ट बैच में अपॉइंटमेंट हुआ, बाद में 17,000 लास्ट ईयर अपॉइंटमेंट हुआ, जिसमें खास तौर से हमारे ऑनरेबल सीएम साहब ने 33% लेडीज कोटा दिया. ये लेडीज कोटा हमारे लिए बड़ी अहमियत का हामिल है. अगर हमारे लेडीज पुलिस रहेंगे तो बहुत अच्छी तरीके से उनको इंसाफ दिया जाएगा. सीसीटीवी कैमरे दोनों
मैं उनका बहुत दिल की गहराई से शुक्रिया अदा करता हूँ। जो पुलिस के साथ ये फ्रेंडली पुलिस है। सबसे पहले लैंड ऑर्डर पर कंट्रोल किया। आज देखिए आप क्रिमिनल राइट्स हुआ करते थे, आज क्राइम का रेट डे बाय डे गिरता जा रहा है। सारे हिंदुस्तान में जितने कैमरे हैं उसका 70% कैमरे सिर्फ हैदराबाद, राजागुंडा और साइबराबाद के अंदर एक कमांड एंड कंट्रोल बना रहे हैं हमारे पास, जिसकी लागत में 800 करोड़ के करीब है। इतनी बड़ी लागत का कमांड एंड कंट्रोल सारे हिंदुस्तान में किसी स्टेट में नहीं बना है। मेंटेनेंस ऑफ लॉ एंड ऑर्डर, इसको सबसे ज्यादा अहमियत मिलनी चाहिए, क्योंकि इसी के फैक्ट्री का आना, इंडस्ट्रीज का आना, सॉफ्टवेयर कंपनीज का आना, बड़े बड़े मैन्युफैक्चरिंग इंडस्ट्रीज का आना, सबकी बुनियाद में अगर कोई बात है तो सबसे पहली बात यह है कि लॉ एंड ऑर्डर अच्छा होना चाहिए। कि हैदराबाद को वर्ल्ड के मैप पर एक बिजनेस सेंटर के रूप में देखा जाना चाहिए। नेशनल क्राइम रिकॉर्ड ब्यूरो, उसके तहत एक सर्वे हुआ जिसमें हमारे सैफाबाद पुलिस स्टेशन के कांस्टेबल ऑफिसर हैं, इंडिया में नंबर 1 रैंक का अवार्ड मिला उनको। इस सब के पीछे हमारे गवर्नमेंट का सपोर्ट सबसे बड़ी चीज है। तीनों कमिश्नरेट मिलाकर 1,60,00,000 का पॉपुलेशन, सोचिए हमारी ताकत क्या है। టీఎస్పీఎస్సీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఘంటా చక్రపాణి ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని సీఎస్ సోమేష్ కుమార్ ప్రశంసించారు. హైదరాబాద్ లో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి కమిషన్ సభ్యుల వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. 6 ఏళ్లలో టీఎస్పీఎస్సీ పనితీరు అభినందనీయమని కొనియాడారు. ఉద్యోగాల భర్తీలో పారదర్శకంగా వ్యవహరించారన్న సీఎస్ కమిషన్ సభ్యులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారని తెలిపారు. ఒక కొత్త ఆర్గనైజేషన్ లో ఒక వర్క్ కల్చర్ తీసుకొని రావడం అది చాలా గొప్పది. నేను ఇక్కడ ఇప్పుడు చూశాను దట్ ఒక సిస్టమ్ తయారైంది. ఒక ఇంటర్వ్యూ ఎట్లా చేయాలి, ఒక మార్కింగ్ ఎట్లా చేయాలి, తర్వాత ఎట్లా రెస్పాన్సివ్గా ఉండాలి, దాని గురించి ఎన్నో ఉదాహరణ నాకు ఉంది. ఎన్నో 6 సంవత్సరంలో సుమారు 37,000 రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఒక్క చోట కూడా పేపర్లో దేంట్లో ఇట్లా జరిగింది, ఇట్లా అవినీతి జరిగింది, ఇట్లా కుంభకోణం జరిగింది ఒక చోట రాదు. సో ఐ కాంగ్రాచ్యులేట్ యూ అండ్ ది ఎంటైర్ టీమ్. అటవీ అధికారులపై ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మరోసారి విమర్శలు గుప్పించారు. కొందరు అటవీ అధికారుల వల్లే అడవులు నాశనం అవుతున్నాయన్న ఆయన అధికారుల కబ్జాలో భూములుంటే శిక్షకు ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. అటవీ అధికారులు నిజాయితీ పరులైతే సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అటవీ అధికారులపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని రేగా కాంతారావు స్పష్టం చేశారు. తన వాదన తప్పైతే కేసులు పెట్టండి చూద్దామన్నారు. భూములు బలవంతంగా లాక్కుంటే ఊరుకోవాలా అంటూ ప్రశ్నించారు. పార్టీకి విధేయుడేనని తెలిపిన రేగా కాంతారావు ప్రజలో పార్టీకి నష్టం జరిగితే చూస్తూ ఊరుకోనని పునరుద్ఘాటించారు. పెళ్లి సంబరాలతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో ట్రాక్టర్ ప్రమాదం 3 కుటుంబాల్లో విషాదం నింపింది. కామారెడ్డి జిల్లా చిన్న దేవాడలో జరిగిన ప్రమాదంలో 3 మృతి చెందారు. పెళ్లింటికి పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని తీసుకువచ్చేందుకు 5 వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో మూల మలుపు వద్ద ప్రమాదవశాత్తు ట్యాంకర్ బోల్తాపడి 3 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి గాయాలయ్యాయి. మృతులంతా పెళ్లి జరగాల్సిన వ్యక్తికి చెందిన బంధువులుగా గుర్తించిన పోలీసులు ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని వెల్లడించారు. క్షతగాత్రుల్ని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కడప జిల్లా సిద్ధవటం వద్ద పెన్నా నదిలో పిండ ప్రదానం చేసేందుకు వెళ్లి నదిలో 5 గల్లంతవగా 2 మృతి చెందారు. తిరుపతికి చెందిన 11 మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు పిండ ప్రదానం చేయడానికి సిద్ధవటంలోని పెన్నా నది వద్దకు వచ్చారు. ఈ క్రమంలో 7 నదిలో గల్లంతయ్యారు. తమ వారు నదిలో మునిగిపోయారు అన్న సమాచారాన్ని మిగతా కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, అగ్ని ప్రమాద సిబ్బంది వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. 2 మృతదేహాలను గజ ఇత్తగాళ్లు వెలికితీశారు. మరో 5 కోసం నదిలో వెతుకుతున్నారు. భారత్లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ భగ్నం చేసింది. పంజాబ్ సరిహద్దుల్లో చొరబాటుకు ప్రయత్నించిన 2 ముష్కరుల్ని మట్టుపెట్టింది. ఈ తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో పాకిస్తాన్ వైపు నుంచి 2 ముష్కరులు దట్టమైన పొగమంచులో అట్టారీ సరిహద్దును దాటి భారత్లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. ఇది గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది తొలుత హెచ్చరికలు జారీ చేశారు. అప్పటికీ వారు వెనక్కి వెళ్లకపోవడంతో కాల్పులు జరిపి మట్టుపెట్టారు. ఉగ్రవాదం నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. గణతంత్ర దినోత్సవం రోజు భారత్లో విధ్వంసానికి ఉగ్రవాదులు కుట్ర పన్ని ఉండవచ్చని బలగాలు అనుమానిస్తున్నాయి.
దేశంలో కరోనా కేసుల వృద్ధిలో తగ్గుదల కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 24,010 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 99,56,558కి చేరాయి. మరో 33,291 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం కోలుకున్న వారి సంఖ్య 94,89,740కి పెరిగింది. దేశంలో కరోనా బారిన పడి మరో 355 మంది మరణించగా మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 144,451కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,22,366 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కరోనా టీకా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపని రీతిలో సరసమైన ధరకే వ్యాక్సిన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫైజర్ ప్రకటించింది. సంప్రదాయంగా చేసే ఆదాయార్జన ఆలోచన కాక ఆయా దేశాలకు ఏ మేరకు అవసరమో చూసి అవి భరించగలిగే స్థాయిలోనే ఫైజర్ టీకా విలువ ఉంటుందని పేర్కొంది. భారత్లో ఫైజర్ వ్యాక్సిన్ ను అందరికీ ఇచ్చేలా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఫైజర్ తెలిపింది. ఇప్పటికే ఆ సంస్థ భారత విభాగం టీకా అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకుంది. అల్పాదాయ, అధికాదాయ, మధ్యాదాయ దేశాల జీడీపీలను దృష్టిలో పెట్టుకుని టీకా ధరను ప్రకటిస్తామని ఫైజర్ స్పష్టం చేసింది. అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లో ఫైజర్ టీకా ధర $19.5 ఉంది. కొన్ని ఔషధాలు, ఆహార పదార్థాల వల్ల అలర్జీ బారిన పడుతున్న వారు కోవిడ్ నిరోధక ఫైజర్ టీకా తీసుకోవద్దని ఫైజర్ సంస్థతో పాటు అమెరికా ఆహార ఔషధ సంస్థ ప్రకటించాయి. అమెరికాలో ఫైజర్ టీకా తీసుకున్న అనంతరం అలాస్కాకు చెందిన ఓ ఆరోగ్య కార్యకర్తలు అలర్జీ లక్షణాలు కనిపించినట్లు తెలిపాయి. మంగళవారం వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది నిమిషాల్లోనే ఆ వ్యక్తిలో ప్రతికూల ఫలితాలు బహిర్గతమయ్యాయి. అలర్జీ లక్షణాలు ఉన్న పలువురు అమెరికన్లు ఈ టీకా తీసుకున్నప్పటికీ సురక్షితంగానే ఉన్నట్టు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) తెలిపింది. అలర్జీ ఉన్నవారు వైద్య పర్యవేక్షణలో మాత్రమే తమ వ్యాక్సిన్ తీసుకోవాలి అనే సమాచారాన్ని స్పష్టంగా టీకా లేబుల్పై వివరించామని ఫైజర్ తెలిపింది. భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచ స్థాయిలో ఇనుమడింపజేసిన ఇస్రోకు జవసత్వాలు చేకూర్చిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. అంతరిక్ష ప్రయోగాల్లో తన విజయ పరంపరను కొనసాగిస్తూ 52వ ప్రయోగాన్ని సఫలీకృతం చేసింది. ఈ మేరకు PSLV C-50 వాహక నౌక నిప్పులు కక్కుకుంటూ కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-01ను మోసుకుని వెళ్లింది. 25 గంటల కౌంట్ డౌన్ అనంతరం గురువారం మధ్యాహ్నం 3:41 ఈ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. CMS-01 ఇస్రో ప్రయోగించిన 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం కాగా భారత ప్రధాన భూభాగం సహా అండమాన్, నికోబార్, లక్షద్వీప్స్ లో సి బ్యాండ్ సేవల విస్తరణకు ఇది దోహదపడనుంది. ఈ విజయానికి కృషి చేసిన శాస్త్రవేత్తల్ని అభినందించిన ఇస్రో చైర్మన్ శివన్ సమీప భవిష్యత్తులో చేపట్టే ప్రయోగ వివరాలను వెల్లడించారు. PSLV C-51 is a special for us. It is special for the entire country. Within 8 months, now the first satellite from a startup called Pixel India. The satellite is called Anand. It is going to be Earth observation satellite. It is going to be launched. This is the first of its kinds in India for bringing the private people for enabling the space activities over the country.